హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియో లెక్ చెప్తే గైస్ వెంటనే లెక్ చేసి మన వీడియోలోకి తింటలేదాం. గైస్ తప్పకుండా లెక్ చేయండి. లెక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జనవరి 11 నుంచి అయితే 3 వన్డే మ్యాచ్ ఆడబోతుంది మన టీమిండియా. దాని తర్వాత 5 T20 మ్యాచ్లు, దాని తర్వాత T20 వరల్డ్ కప్. ఆల్రెడీ T20 వరల్డ్ కప్ కు అండ్ 5 మ్యాచ్ల T20 సిరీస్ కి అయితే స్కోర్ అయితే రిలీజ్ చేసిల్లు గతంలోనే, అది మనందరికి తెలుసు. బట్ దానికన్నా ముందు జరిగే వన్డే సిరీస్ కి ఇంకా స్కోర్ అయితే రాలేదు. బట్ ఎట్టకెళ్ళకైతే స్కోర్ అయితే ఇప్పుడైతే వచ్చింది. సో మెయిన్ గా చూసుకుంటే శుభ్మన్ గిల్ తిరిగి వచ్చిండు. ఇంజురీ కారణంగా సౌత్ ఆఫ్రికాతోని టెస్టుల్లో ఫస్ట్ మ్యాచ్ మిస్ అయినట్టే సెకండ్ మ్యాచ్ మిస్ అయ్యిండు. ఇక తర్వాత వన్డే స్కోర్లో అయితే లేడు ఇంజూరీ కారణంగా. ఇక తర్వాత T20కి తిరిగి వచ్చిండు. ఫస్ట్ 2 మ్యాచ్లు ఆడిండు. ఇక తర్వాత ఫుట్ ఇంజర్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, అక్కడ కూడా మిస్ అయ్యిండు. ఇక తర్వాత ఇప్పుడైతే తిరిగి వచ్చిండు. మరి ఏ విధంగా రాస్తాడు అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరేపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా బిగ్ మ్యాక్స్ అయితే ఎక్స్పర్ట్ తీరుతున్నాం. ఇక తర్వాత మెయిన్ గా చూసుకుంటే గత స్క్వాడ్ కి ఈ స్క్వాడ్ కి పోలిస్తే 3 మార్పులు అయితే జరిగినాయి. రుతురాజ్ గాయక్వాడ్ని డ్రాప్ చేసిల్లు, తిలక్ వర్మని డ్రాప్ చేసిల్లు అండ్ ధ్రువ్ జురెల్ ని డ్రాప్ అయితే చేసిల్లు. మెయిన్ గా చూసుకుంటే రుతురాజ్ గాయక్వాడ్ గత లాస్ట్ సిరీస్ లో సెంచరీ కొట్టిండు, చాలా బెటర్ రానిచ్చిండు నెంబర్ 4 లో వచ్చి. బట్ ఇప్పుడైతే అతనైతే డ్రాప్ చేసిల్లు మొత్తానికి. అండ్ తిలక్ వర్మని కూడా డ్రాప్ చేసిల్లు అండ్ ధ్రువ్ జురెల్ ని కూడా డ్రాప్ అయితే చేసిల్లు. వాళ్ళ ప్లేస్ లో చూసుకుంటే శుభ్మన్ గిల్ తిరిగి వస్తున్నాడు, శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు అండ్ మొహమ్మద్ సిరాజ్ కూడా తిరిగి వస్తున్నాడు. ఇక్కడ శ్రేయస్ అయ్యర్ విషయంలో చూసుకుంటే సబ్జెక్ట్ టు ఫిట్నెస్ కింద అయితే కన్సిడర్ అయితే చేస్తున్నారు. ఒకవేళ మ్యాచ్ టైం వరకు ఫిట్ ఉంటే అతను ఖచ్చితంగా అయితే ఆడతాడు, లేదంటే కష్టం అని చెప్పుకోవచ్చు. బట్ స్కోర్లో అయితే ఉన్నాడు, 100% ఫిట్ ఉంటే ఖచ్చితంగా ఆడతాడని చెప్పుకోవచ్చు. ఇక నితీష్ కుమార్ రెడ్డి కూడా కంటిన్యూ అవుతున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి హార్దిక్ పాండ్యా రోల్ అయితే ఫిల్ అయితే చేస్తాడు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా అండ్ బుమ్రాకి అయితే రెస్ట్ ఇచ్చిలు. తర్వాత T20 సిరీస్ ఉంది, తర్వాత వరల్డ్ కప్ ఉంది. ఒకటి ఆల్రెడీ విజయ్ హజారే ట్రోఫీ ఆడిండు. ఫస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ అయితే స్కోర్ చేసిండు హార్దిక్ పాండ్యా. బట్ అతన్ని మేనేజ్ అయితే చేస్తున్నారు, వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అయితే చేస్తున్నారు. సేమ్ విత్ బుమ్రా అని చెప్పుకోవచ్చు. మెయిన్గా చూసుకుంటే శుభ్మన్ గిల్ తిరిగి వచ్చిండు, శ్రేయస్ అయ్యర్ తిరిగి వచ్చిండు అండ్ మొహమ్మద్ సిరాజ్ కూడా తిరిగి వచ్చిండు. మెయిన్గా చూసుకుంటే రవీంద్ర జడేజా కంటిన్యూ అవుతున్నాడు. ఈ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. గత సిరీస్ లో చూసుకుంటే బౌలింగ్ లో ఎక్కువ వికెట్స్ అయితే రాలేవు, బ్యాటింగ్ లో కూడా కొంచెం డిసప్పాయింట్ చేసిండు. మరి సిరీస్ లో ఏ విధంగా రాస్తున్నాడు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఎందుకంటే మరోవైపు అక్షర్ పటేల్ డొమెస్టిక్ లో కూడా ఈ రోజు సెంచరీ అయితే కొట్టిండు. సో కాబట్టి అక్షర్ పటేల్ అయితే అక్కడ వెయిట్ చేస్తున్నాడు. బట్ రవీంద్ర జడేజా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా దగ్గర నుంచి వెళ్తే పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. మరి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అండ్ వాషింగ్టన్ సుందర్ కూడా కంటిన్యూ అవుతున్నాడు. ఇక్కడ మనకి ఏంటంటే వాషింగ్టన్ సుందర్ కంటే అక్షర్ పటేల్ బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు 2024 T20 వరల్డ్ కప్ లో మనం చూసినాం కదా, అక్షర్ పటేల్ ఉన్నాడు, రవీంద్ర జడేజా ఉన్నాడు. ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్స్ తో అయితే మనం వెళ్ళినాం. మరి ఇక్కడ ఎందుకు వెళ్ళదు? సో కాబట్టి ఒకటేది వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో అక్షర్ పటేల్ తీసుకొస్తే బెటర్ అయితే ఉండేది. ఇక మనం ఒకసారి స్క్వాడ్ చూసుకుంటే అక్కడ శుభ్మన్ గిల్ కెప్టెన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, KL రాహుల్ వికెట్ కీపర్, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధి కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ వికెట్ కీపర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షదీప్ సింగ్ అండ్ యశస్వి జైస్వాల్. సో ఓవరాల్ చూసుకుంటే స్క్వాడ్ వచ్చేసి చాలా మనకి బెటర్ కనబడుతుంది. ఒక్కసారి మరి స్క్వాడ్ లెక్కలు ఒకసారి మనం ప్లేయింగ్ లెవెన్ అక్కడ చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి శుభ్మన్ గిల్ అండ్ రోహిత్ శర్మ, 3లో విరాట్ కోహ్లీ వస్తాడు, 4లో శ్రేయస్ అయ్యర్ ఫిట్ ఉంటే అతను ఆడతాడు, 5లో KL రాహుల్ ఆడతాడు, 6లో రవీంద్ర జడేజా ఆడతాడు, 7లో నితీష్ కుమార్ రెడ్డి, 8లో చూసుకుంటే అక్కడ హర్షిత్ రాణా, 9లో మొహమ్మద్ సిరాజ్, 10లో హర్షదీప్ సింగ్, 11లో కుల్దీప్ యాదవ్. ఈ విధంగా అయితే అక్కడ కాంబినేషన్ వచ్చేసి. గైస్ మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.